మరోసారి పచ్చదనం రెచ్చిపోయింది. అధికార అండతో అడ్డగోలు దాడులకు పాల్పడింది. ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ప్రతిపక్ష పార్టీ మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్లపై టీడీపీ నేతలు దాడికి తెగబడ్డారు. దీంతో మహిళా చైర్పర్సన్ సహా పలువురు కౌన్సిలర్లకు తీవ్ర గాయాలయ్యాయి. చిత్తూరు జిల్లా నగరిలో తెలుగు తమ్ముళ్లు రౌడీల్లా ప్రవర్తించారు. ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు అండదండలతో అడ్డగోలుగా వ్యవహరించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్, మున్సిపల్ చైర్పర్సన్ శాంతకుమారితో పాటు ఆ పార్టీ కౌన్సిలర్లు వెళ్లారు. వారిని చూసిన ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు మీరెందుకొచ్చారంటూ ప్రశ్నించారు. మీ ఎమ్మెల్యే రోజా రూరల్ పరిధిలో తిరుగుతోంది, అక్కడ పంపిణీ చేసుకోవాలంటూ వెళ్లిపోమన్నారు. దీనిపై అభ్యంతరం చెప్పిన శాంతకుమారి ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చామని చెప్పారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గాలి మరో మాట మాట్లాడితే ఊరుకోనంటూ హెచ్చరించారు. శాంతకుమారి భర్త కేజే కుమార్ను దూషించారు. ఈ క్రమంలో టీడీపీ, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ తీరుతో తీవ్ర అవమానానికి గురైన శాంతకుమారి భర్తతో కలిసి ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్లింది. అక్కడ కూడా తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. ఎస్ఐ కోసం ఎదురుచూస్తున్న శాంతకుమారి, ఆమె భర్త వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లపై దాడి చేశారు. కుర్చీలో కూర్చున్న శాంతకుమారిని తన్నడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. మైకేల్ రాజు, వాళ్ళ అన్న అమృతరాజు, ఆ మునిరెడ్డి, ఇంకా అతనితో పాటు ముగ్గురు అక్కడ వచ్చి, నేను ఆల్రెడీ ఆపరేషన్ చేసి అపోలో ఫస్ట్ మెడ్లో 3 months అయింది. నేను కూర్చుని ఉన్న ఆయనకి మా ఆయన చూడగానే వాళ్ళు ఎంత బూతు మాటలు మాట్లాడినారు. గాయాల పాలైన శాంతకుమారిని దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయినా తెలుగు తమ్ముళ్లు విడిచిపెట్టలేదు. ఆసుపత్రిలోనూ దాడులకు తెగబడ్డారు. దీంతో కలగజేసుకున్న పోలీసులు లాఠీచార్జు చేసి చెదరగొట్టారు. టీడీపీ నాయకులు మునియ కృష్ణారెడ్డి, మైఖేల్ రాజు, అనంతరాజు, బాలు తనపై దాడి చేశారని శాంతకుమారి చెబుతోంది. రోజా రూరల్కి వెళ్తుంది దౌర్జన్యంగా, ఆడబ పెట్టుకోండి, ఇక్కడ మీకేం పని, మర్యాద ఉండదు ఇక్కడికి వస్తేనే కౌన్సిలర్ పుష్ప గారిని అన్నారు. ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు దగ్గరుండి రెచ్చగొట్టడం వల్లే తనపైకి దాడికి తెగబడ్డారని వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు మండిపడ్డారు. పోలీసుల సమక్షంలోనే దాడి జరిగినా ఆపే ప్రయత్నం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్లోనే ఒక ఎస్ఐ ముందుగానే ఇది జరిగింది సార్. ఈ దారుణం అంటే ఎస్ఐ ముందుగానే పోలీస్ స్టేషన్లోనే జరిగింది. ఒక చైర్మన్ గారిని ఇంత గొడవలు చేయడం, ఒక కౌన్సిలర్ని కొట్టడానికి రావడం, వాళ్ళు చేసిన అన్యాయం, అక్రమం ఎస్ఐ ఎదురుగానే జరిగింది సార్. ఇది వైఎస్ఆర్సీపీ మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్లపై దాడిని ఆ పార్టీ కౌన్సిలర్లు ఖండించారు. అసలిది ప్రజాస్వామ్య ప్రభుత్వమేనా అని ప్రశ్నించారు. శాంతకుమారి పరిస్థితి విషమంగా ఉండడంతో రుయా ఆసుపత్రికి తరలించారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.